నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్లు ఆఫీసర్ల బదిలీ తర్వాత నెక్స్ట్ వెయిట్ ఎవరిపైన ఉంటుంది? సో దీనిపైన జగన్ టీంలో అయితే టెన్షన్ మొదలైంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి నిన్న బదిలీలు అయితే అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ మరి ఎవరి మీద ఉండబోతుంది అని చెప్పేసి జగన్ టీంలో అయితే టెన్షన్ పడుతున్నారు. అసలు వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి వెళ్లే ప్రక్రియలో ముందుగానే అఫీషియల్స్ అందరినీ, పర్టికులర్లీ ఆయన సొంత సామాజిక వర్గాన్ని అఫీషియల్స్ మొత్తాన్ని డిపార్ట్మెంటల్ హెడ్స్ పరంగా లేకపోతే ఎలక్షన్ టైంలో క్రూషియల్ రోల్ ప్లే చేసే డిపార్ట్మెంట్స్ లో సెట్ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళు ఏంటంటే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది ఈసీ వారు నిశ్చితంగా గమనిస్తున్నారు. తర్వాత ప్రతిపక్షాల నుంచి కూడా ఆరోపణలు రావడంతో కొన్ని నిన్న ఈసీ వారి దృష్టికి వెళ్ళిన తర్వాత కొంతమందిని బదిలీ చేశారు. అదొకటి. సో పై స్థాయిలో బదిలీలు జరుగుతున్నాయి. కానీ మా అధ్యక్షులు వారు రైట్ ఫ్రమ్ బిగినింగ్ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున, తర్వాత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తరఫున టైమ్ అండ్ అగైన్ మేము ఈసీ వారిని అప్పీల్ చేస్తుంది ఒకటే, మీరు పై స్థాయిలో అధికారులు మారుస్తున్నారు, కానీ కింద స్థాయిలో ఎవరైతే వాలంటీర్స్ ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకొని ఉన్నారో వాళ్ళని జిల్లా నుంచి స్థానచలనం చేయాలంటే టైమ్ అండ్ అగైన్ రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళను మారిస్తే తప్ప ఎలక్షన్లు నిష్పక్షపాతంగా జరిగేదానికి అవకాశం లేదు. మా సైడ్ నుంచి ఉన్న డిమాండ్ వాలంటీర్స్ ని ఎన్నికల డ్యూటీలో పెట్టండి అండ్ వాళ్ళని జిల్లాల నుంచి ట్రాన్స్ఫర్ చేయండి ఎలక్షన్ల వరకు. తర్వాత మళ్ళీ వాళ్ళ నార్మల్ ప్లేస్ కి తీసుకొచ్చేసేయండి. కానీ అపోజిషన్స్ ఏమంటున్నారు, వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో పెట్టద్దు అంటున్నారు. మాకు ఆ వేరే అపోజిషన్ పార్టీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మేము మా అధ్యక్షుల వారు చాలా క్లియర్ గా దూరదృష్టి ఆలోచించి వీళ్ళు అసలు ఐడియల్ గా ఉండిపోవడం వల్ల ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీల నుంచి వీళ్ళని దూరంగా పెట్టడం, వాడు ఫుల్ టైం వైసీపీ కార్యకర్తలా పనిచేసి ప్రతి ఒక్క ఆ హౌస్ హోల్డ్ యొక్క డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల 50 హౌస్ హోల్డ్స్ ఒక వాలంటీర్ ఉన్నాడు. ఆ హౌస్ హోల్డ్స్ అందరి డీటెయిల్స్ ఉండటం వల్ల ఎవరెవరికి ఏ స్కీమ్స్ వెళ్ళాయి, ఎవరెవరు ఏ స్కీమ్స్ లో ఎంత లబ్ధి పొందారు అనే డీటెయిల్స్ మొత్తం వాడి దగ్గర ఉండటం వల్ల ఆ డేటాని మిస్యూజ్ చేసుకుని వాళ్ళు ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ పరంగా విన్నోళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళు ఫుల్ టైం వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. దీన్ని ప్రివెంట్ చేసి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరగాలంటే అపోజిషన్స్ వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళని ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచకుండా చేస్తే వాళ్ళు ఫుల్ టైం వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు. అలా కాకుండా మా అధ్యక్షులు వారు చెప్పినట్టు, లేకపోతే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అండ్ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళని జిల్లాల నుంచి స్థానచలనం చేయడం వల్ల వాళ్ళకు కొత్త ప్లేసులకు వెళ్తే వాళ్ళకి వైసీపీ క్యాడర్ ఎన్నో కార్యకర్తలు ఎవరు లోకల్ అక్కడికి సంబంధించిన డేటా వాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడ లోకల్ గా ఉండే ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు మాత్రమే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరుగుతుంది. దీని మీద ఈసీ చాలా సీరియస్ గా ఒక డెసిషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో పై స్థాయిలో అధికారులు ఎలా అయితే అధికార పార్టీ కొమ్ము కాసేదానికి రెడీ అయిపోయి ఉన్నారో, అలానే కింద స్థాయిలో కార్యకర్తలు వైసీపీ వాలంటీర్స్ 99.9% అందరూ వాళ్ళు వైసీపీ కార్యకర్తలే. వైసీపీ లోకల్ లీడర్స్ ప్రమోట్ చేసిన వాళ్ళే వాలంటీర్స్ అయ్యారు. వాళ్ళందరూ రేపు వైసీపీకి పనిచేయడానికి సిద్ధపడుతున్నారు, ఆల్రెడీ పని చేస్తున్నారు కూడా. సో ఈ పరిస్థితుల్లో ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరగాలంటే జై భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు వాలంటీర్స్ అందరినీ జిల్లాల వారీగా ట్రాన్స్ఫర్స్ చేయకపోతే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరగవు. ఈసీ పై స్థాయిలో అధికారులు మాత్రమే చూస్తున్నారు. కింద స్థాయిలో పెద్ద ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి. ఆ సైన్యము ఎంత ఘోరంగా రేపు ఎలక్షన్ ని ప్రభావితం చేయబోతుందో అంచనా వేయడంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ప్రాపర్ గా అసెస్ చేసి దాన్ని ముందుకు తీసుకురాగలిగారు. కానీ సోకాల్డ్ అపోజిషన్ పార్టీస్ కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం పరంగా ఉన్న ఈసీ కానీ ఈ వైసీపీ వాలంటీర్స్ ఏదైతే ఈ ఎలక్షన్లు ఎంత మొత్తంలో ప్రభావితం చేయగలరు అనే అంశాన్ని అసెస్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. మా అధ్యక్షులు వారు చాలా క్లియర్ గా అసెస్ చేసి టైమ్ అండ్ అగైన్ మేము స్ట్రెస్ చేస్తున్నాం, వైసీపీ వాలంటీర్స్ ని జిల్లాల వారీగా స్థానచలనం చేస్తేనే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరుగుతుంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఒక ప్రలోభాలతో లేకపోతే ఒక బెదిరింపులతో జరగబోతుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో యుద్ధం జరుగుతుంది అంటున్నాడు. ఆ యుద్ధంలో వైసీపీ వాడబోయే సైనికులు ఎవరంటే వాలంటీర్స్. సో ఆ వాలంటీర్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తే అది యుద్ధంలా కాకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. అందుకని మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈసీ వారు ఈ అంశాలను చాలా సీరియస్ గా పరిగణించి ఎలా అయితే టాప్ అండ్ అఫీషియల్స్ ని బ్యూరోక్రాట్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు, అలానే వాలంటీర్స్ విషయంలో కూడా ట్రాన్స్ఫర్ చేస్తేనే ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరిగేదానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే కొంతమంది అధికారులు మనం గతంలో చూసాం, మాకు ఈ జాబ్స్ ఇవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారే మెయిన్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఆ ఎన్నికలు ఇవన్నీ ఎట్లయినా చేసి మళ్ళీ ఆయనని గెలిపించుకోవడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి అంటే వాళ్ళకి చట్టానికే కావచ్చు ఇంకా పై అధికారులే కావచ్చు వాళ్ళు భయపడినట్టు అక్కడ ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఒకటండి, ఇప్పుడు అఫీషియల్స్ తో నేను పెద్దగా ఇంటరాక్ట్ కాదు, వైసీపీ లీడర్స్ తో కొంతమంది ఇంటరాక్ట్ అయితే వాళ్ళు నాతో పర్సనల్ గా చెప్పిన మాట ఏంటంటే, టు మేక్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అగైన్ ఇన్ 2024 we can go to any extent.
ఏ extent ఏ కైనా ఎక్స్టెంట్ కన్నా వెళ్తాము. ఓకే. కాన్సిక్వెన్సెస్ ఏంటిది అనేది కూడా చూసుకోకుండా మేము జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పారు. See, అదే అంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వీళ్ళకి వచ్చే లబ్ధి అలా ఆ రకంగా ఉంటుంది. అది కాంట్రాక్ట్ల పరంగా, లిక్కర్ మాఫియా పరంగా, స్టాండ్ మాఫియా పరంగా, లేకపోతే వీళ్ళకి వచ్చే దాన్ని ఏమంటారు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోటోకాల్ కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే కాంట్రాక్ట్లు కానీ ఏదైనా సరే ఆ లగ్జరీస్ అన్నింటినీ ఎంజాయ్ చేయాలంటే మనము ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలుచుకుంటేనే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైన పర్లేదు కానీ మనం బాగుంటాము అనే ధోరణిలో వైసీపీలోకి ఒక సెక్షన్ ఉండిపోయింది. అదే ధోరణి ఒక అఫీషియల్స్ లో కూడా నూరిపోయడం వల్ల మీరు చెప్పినట్టు ఒక రూల్స్ అవసరంలా, రెగ్యులేషన్ అవసరంలా, ఈసీ డైరెక్షన్స్ అవసరంలా, గవర్నమెంట్ రూల్ బుక్ మాకు అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేదానికి వైసీపీ లీడర్స్ ఏం చెప్తే అది చేసేదానికి కొంతమంది అధికారులు కూడా వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారు. ఈ ధోరణిలో నుంచి మార్పు రావాలంటే ఈసీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో చాలా చాలా సీరియస్ గా యాక్ట్ చేయాలా. అంటే వీళ్ళని చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వకపోతే ఇలాంటి ధోరణులు ఇంకా పెరిగిపోయి ఎలక్షన్ దగ్గర పడే కొద్ది అఫీషియల్స్ వైసీపీకి ఎవరైతే కొమ్ము కాసేదానికి రెడీ అయి ఉన్నారో వాళ్ళు ఎంత స్థాయి కన్నా దిగజారి ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగకుండా వాళ్ళు మ్యానిపులేట్ చేసేదానికి చాలా బలంగా పనిచేయగలరు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు అన్నారు అభివృద్ధిలో ఇవన్నీ చేయొచ్చు అని. ఒక మద్యపానం తప్ప అక్కడ ఏమి అభివృద్ధి జరిగింది అంటే ఒకటండి, ఇప్పుడు మద్యపానం కూడా చాలా నాసిరకం మద్యం. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకి వెళ్ళేటప్పుడు 2024 ఎన్నికలకి వెళ్ళే నాటికి ఐ విల్ కన్ఫైన్ లిక్కర్ టు ఓన్లీ 5-star హోటల్స్ అని చెప్పిన వ్యక్తి ఈ రోజు 5-star హోటల్స్ సంగతి ఏమోలే కానీ ప్రతి విలేజ్ లో ప్రతి గల్లీకో బెల్ట్ షాప్ ఓపెన్ చేసేసి అది కూడా నాసిరకం బ్రాండ్స్ ప్రపంచంలో ఎక్కడ కని విని ఎరగని బ్రాండ్స్ ని తీసుకొచ్చి పెట్టేశాడు అతను. అదొకటి. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్న పార్టీస్ మద్యం గురించి ఏమైనా భిన్నమైన పాలసీతో వస్తారేమని ఆలోచిస్తుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టేట్మెంట్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు క్వాలిటీ మద్యం ఇస్తా, రేట్లు తగ్గిస్తానని నేను అంటాడు. పవన్ కళ్యాణ్ గారు అంటారు క్వాలిటీ మద్యం ఇస్తానంటారు. అంటే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నంగా ఆలోచించే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక దరిద్రమైన అడ్మినిస్ట్రేషన్ పరంగా పాలసీ పెరాలసిస్ ని సెట్ చేశారో అదే దారిలో నడిచేదానికి వీళ్ళు సెట్ అయ్యారు తప్ప ఆంధ్రప్రదేశ్ ని ఒక మద్యపానం నుంచి విముక్తి కలిగించాలా, గంజాయి నుంచి విముక్తి కలిగించాలా, లేకపోతే డ్రగ్స్ నుంచి విముక్తి కలిగించాలనే ధోరణి ఈ సోకాల్డ్ ఎన్డీఏ కూటమిలో కూడా కనపడట్లా. దానికి ఎగ్జాంపుల్ నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్. మంచి క్వాలిటీ మద్యం ఇస్తాము కానీ రేట్లు తగ్గిస్తామంటున్నారు, కానీ మద్యపానం నిషేధం చేస్తాము, ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మారుస్తామనే మాట చెప్పలేకపోతున్నారు వీళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ట్రాప్ వేసాడో ఆ ట్రాప్ లో వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ గా పడిపోయారు. సో ఆంధ్రప్రదేశ్ ని ఒక మద్యం ఒక మత్తు నుంచి బయటికి లాగాలంటే అది జై భారత్ నేషనల్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ప్రజలు నమ్ముతున్నారా మరి మీరు మద్యపాన నిషేధం చేస్తారు? మా మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా పెట్టాం. ఏ ప్రాంతంలో అయితే మద్యం దుకాణాలు ఉంటాయో ఆ మద్యం దుకాణాల్లో ఆ ప్రాంతంలో మహిళల మెజారిటీ వచ్చి ఇక్కడ మద్యం షాప్ వద్దు అంటే ఆ ప్రాంతంలో మద్యం షాప్ కి లైసెన్స్ ఇచ్చేదానికి మా గవర్నమెంట్ మా పార్టీ ప్రభుత్వం వస్తే మేము ఆ పని చేయము. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎక్కడైతే స్కూల్స్, తర్వాత టెంపుల్స్, తర్వాత మాస్ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏవైనా ఉండి ఉంటాయి వాటికి నియర్ గా మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చే ఛాన్సే లేదు. మేము పర్మిట్ విధానం తీసుకొస్తాం. ఇన్ కేస్ మద్యం ఎక్కడన్నా సేల్స్ ఉన్నా అది 100% డిజిటల్ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది తప్ప లిక్విడ్ పేమెంట్ అనేది ఎక్కడ జరగదు. అసలు ఒక లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో ఉన్న కాడికి అది ట్రాన్స్పరెంట్ విధానంలో ఉంటుంది, ప్రజాభిష్టం మేరకే ఉంటుంది, మహిళల్ని గౌరవించే మద్యం పాలసీ ఉంటుంది, మహిళలకు ఇబ్బంది కలిగించేలా మద్యం పాలసీ ఉండదు. వీళ్ళకి రకరకాల నాసిరకం యొక్క బ్రాండ్స్ లేకపోతే నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి ఒక ఎక్సార్బిటెంట్ రేట్స్ అమ్మే పరిస్థితి అయితే జై భారత్ నేషనల్ పార్టీ చేయబోదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.